హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా షాక్ ఇస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తుంది. ఇక ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి ప్రవేశిస్తుంది. అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు. ఇక అమీబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. అయితే అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. అమీబా బ్రెయిన్లోకి వెళ్ళాక వ్యాధి లక్షణాలు సాధారణంగా 5 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. కానీ అవి బయటపడటానికి 1 నుంచి 12 రోజుల వరకు సమయం పడుతుంది. ఇక వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు అవుతాయి. ఇక రెండో దశలో మెడ బిగుసుకుపోవటం, గందరగోళం, వ్యక్తులు పరిసరాలపై శ్రద్ధ లేకపోవటం, మూర్ఛలు, భ్రాంతులు కలిగి చివరకు కోమా వరకు దారితీస్తాయి. ఇక 18 రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చని వైద్యులు వెల్లడించారు.